నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీమార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వర్షిద్దాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. కూటమి సర్కార్కు ముంగటున్నాయట కష్టాలు, ఇచ్చిన హామీలు తీరువనికి లేవట పైసలు. జనసేనకు తప్పిందట గుర్తుగండం, గిలాస గుర్తే పర్మనెంట్ అవుతుందని చేసుకుంటున్నారు సంబూరం. విశాఖపట్నంలో మళ్ళా పెట్టాలన్నట ఎలక్షన్లు, గల్లంతైనాయట పాలు సారుగుబడ్డ లక్షల ఓట్లు. ఏపీలో షేయి పార్టీకి షాక్ ఇచ్చిర్రు పబ్లిక్, అసలు గా పార్టీ ఉన్నదన్నదే మరిచినట్టున్నారు ఓటర్లు. పాతికేళ్ల వయసులో పోతున్నారు పార్లమెంటుకు, ఆదర్శం అవుతున్నారు ఎందరో యువతకు. పవన్ సారు గిన్నొద్దులు మస్తు టెన్షన్ పడేది. పవన్ సార్ తోటి పాటు జన సైనికులు కూడా బగ్గనే పర్షాన్ అయ్యేది. పంక పాటోళ్లతోటైతే మస్తు మాటలు పడేది గీ ముచ్చట్ల. అయితే ఇప్పుడు గట్ల మాటలు పడే పరిస్థితి లేదట. పవన్ సార్ పిఠాపురంలో గెలిచినందుకో 23 సీట్లకు 23 సీట్లు గెలిచినందుకో అని అనుకునేరు కాదు. ఇగో గీ ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది. ఎలక్షన్ అత్తే చాలు గిలాసా పార్టీలు మస్తు టెన్షన్ పడేటోళ్ళు. గెలుతామా ఓడతామా అని కాదు, జనసేన పార్టీ గుర్తుగా గిలాస గుర్తు ఉంటదా పోతదా అని. ఎలక్షన్ సంఘపోళ్ళు కూడా గట్లనే చేసేటోళ్ళు. 2014లో పోటీ చేయాలి, అటెన్కాల 2019లా ఎర్రన్నలతోటి పాటు ఏనుగు గుర్తుతోటి కలిసి 137 జాగాల్లో పోటీ చేసింది జనసేన. గెలిచిందైతే ఒక్కటే జాగా. గట్ల గిలాస గుర్తు పర్మనెంట్ కాలే. ఇక టెన్కాల 2024 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చుడు, జనసేనలో గుర్తు కోసం టెన్షన్ పడుడు, ఎలక్షన్ ఆఫీసర్లకు అర్జీలు పెట్టుకునుడు, వాళ్ళేమో దాన్ని పిరి సింబల్ చేసి జనసేన పోటీ చేయని జాగల్లా ఏరేటోళ్ళకి ఇచ్చుడు. గిదే కథ అయింది పాపం. గని గీతాప 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లు గెలిచింది గిలాస పార్టీ. 8.5% వచ్చినాయి ఓట్లు. అంటే గిలాస గుర్తు ఇప్పటికెంచి జనసేనదే అన్నట్టు. ఇక ఇప్పటికెంచి గిలాస మాదే అని గర్వంగా చెప్పుకుంటున్నారు జన సైనికులు. గిలాస పల్గే కొద్దీ పదనెక్కుద్ది అనే డైలాగులు కొడుతున్నారు సంబురంగా. ఏపీలా కూటమి బగ్గనే సీట్లు గెలిచింది. పంక పార్టీ 11 సీట్లు గెలిచి పతిపచ్చ హోదా కూడా కోల్పోయింది. జనసేన పోటీ చేసిన అన్ని జాగాల గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. బాబు సారు 4వ తాప ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇట్లా కూటమికి అన్ని గుడ్ న్యూస్లే. కూటమి లీడర్లు కార్యకర్తలై ఎవ్వరి ముఖాలు చూసినా ఎలిగిపోతున్నాయి సంబరంతో. అయితే ఇప్పుడు బాబు సారుకు పవన్ సార్కే పెద్ద ప్రాబ్లం వచ్చిందట. ఏం చెయ్యాలి ఎట్లా చేయాలి అని తలకాయ పట్టుకునే కథ అవుతున్నదట. గెలిచి మంచిగానే సంబరంలో ఉన్నారు కదా, నువ్వేంది గిట్లా అంటున్నావు అని అంటారా? గీ ముచ్చట చూడుండ్రి, మీకే అర్థమవుతుంది.
అంకపార్టీకి గట్టి శాఖ ఇచ్చిండ్రు కదా ఏపీ జనాలు. 150 సీట్లు వస్తాయి అనుకుంటే 11 సీట్లే వచ్చినాయి. ఇక సెయ్యి పార్టీని శర్మిలక్కనైతే మొత్తానికే పక్కకు పెట్టిండ్రు పబ్లిక్. ఇటు తెలంగాణలో కారు పార్టీ ఖాతా కూడా తెరవకుండా తీర్పునిచ్చిండ్రు. ఓడిపోయినా అని పార్టీలోళ్ళది ఒక బాధ అయితే, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సార్ బాధ ఇంకో తీరున్నది. మరి ఆ సార్ బాధ ఏంటిదో మనం కూడా అరుచుకొని వద్దాం పాండ్రి. ఏపీలా సెయ్యి పార్టీకి పెద్ద హ్యాండ్ ఇచ్చిండ్రు పబ్లిక్. అసలు సెయ్యి పార్టీ ఉన్నదన్న ముచ్చట కూడా గుర్తు పెట్టుకోనట్టే ఓట్లేసిండ్రు పబ్లిక్. పంక పార్టీ కన్నా కొన్ని సీట్లు ఇచ్చిర్రు కానీ సెయ్యి పార్టీకి అయితే ఒక్క సీటు కూడా ఇయ్యలే. అసలు షర్మిలక్కనే దేకలే ఏపీ పబ్లిక్. కడపకెంచి ఎంపీగా పోటీ చేసిన షర్మిలక్కను ఓడగొట్టిండ్రు ఏపీ ఓటర్లు. అందరు అనుకున్నట్టు ఓట్లు గెలిచింది గాని గా ఓట్లతోటి షర్మిలక్కతోటి పాటు సెయ్యి పార్టీకి కూడా ఏం లాభం లేకుండా పోయింది. పాపం షర్మిలక్క ఏపీలా అన్న జగనన్న తోటి పడక తెలంగాణ పార్టీ పెట్టి జై తెలంగాణ అన్న కూడా ఎవ్వరూ నమ్మలే. పోటీ చేయకుండా పార్టీని సెయ్యి పార్టీల విలీనం చేసి ఏపీ సెయ్యి పార్టీకి పెబ్బే అయింది. గని పెద్దగా షర్మిలక్కతోటి సెయ్యి పార్టీకి ఏం ఒరగలే. ఇక కర్ణాటక తెలంగాణలో గెలిచినట్టే ఏపీలో కూడా సెయ్యి పార్టీ గెలుతుంది అని నమ్మకం పెట్టుకున్న సెయ్యి పార్టీ పెద్ద లీడర్లకు పెద్ద సాకే తగిలింది. రాజన్న బిడ్డ పెబ్బేనంత మాత్రాన సెయ్యి పార్టీ గెలవది, జనాలు అనుకుంటే గెలుతుంది అని కారెడ్డాలాడుతున్నారు తతిమ పార్టోళ్ళు. గని ఇటు తెలంగాణ పార్టీ లేకుండా అయ్యే, ఇప్పుడు ఏపీలో ఉన్న పార్టీలో కూడా ఉన్నా లేనట్టే అయ్యే అని బాధపడుతున్నారు షర్మిలక్క ఫ్యాన్స్. యువతరం రాజకీయాలకు రావాలి, దేశ భవిష్యత్తు మారాలి అని చాలా మంది చెప్తారు. అన్నట్టుగానే ఈ నడుమ చాలా మంది యువత రాజకీయాల్లో అడుగుపెట్టి బంపర్ మెజారిటీతోని చట్టసభలలో అడుగు పెడుతున్నారు, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు. ఈ తాప జరిగిన ఎంపీ ఎలక్షన్లల్లా పార్లమెంట్లో అడుగు పెట్టబోయేటోళ్ళ వయసు ఎంతో తెలిస్తే మీరు పక్కా షాక్ అవుతారు. మరి గా లెవెలో వాళ్ళ వయసు ఎంతో పాతికేళ్ల వయసులా పార్లమెంటుకు పోతున్నారు కొందరు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లల్లా గెలిచిన 4 ఎంపీల వయసు 25 ఏండ్లే. బీహార్ మంత్రి అశోక్ చౌదరి బిడ్డే శాంభవి చౌదరి సమస్తీపూర్ నియోజకవర్గంలోకి వెళ్ళి లోక్ జనశక్తి పార్టీకి వెళ్ళి పోటీ చేసి గెలిచింది. ఇక ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఇంద్రజిత్ కొడుకు పుష్పేంద్ర సరవ్ సమాజ్వాదీ పార్టీకి వెళ్ళి పోటీ చేసి పువ్వు పార్టీ మీద 1,00,000 మెజారిటీతోని గెలిచిండు. ఇక ప్రియా సరోజ్ అనేట ఆమె సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేసి పువ్వు పార్టీ సిట్టింగ్ ఎంపీని ఓడగొట్టింది. ఇక రాజస్థాన్ లో ఉన్న భరత్పూర్ నియోజకవర్గంకి వెళ్లి సెయ్యి పార్టీ తరపున పోటీ చేసిన సంజనా జాతవ్ కూడా పువ్వు పార్టీ అభ్యర్థిని ఓడగొట్టి 50,000 మీద మెజార్టీతోని గెలిచింది. వీళ్ళందరి వయసు 25 ఏండ్లే. 2024 ఎలక్షన్ల చిన్న వయసులా పార్లమెంటుకు పోయినోళ్ళగా రికార్డు కొట్టిండ్రు ఈ 4.
చిన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ అవుతుంటే యాన్ నుంచో ఒక కుక్క గ్రౌండ్లకు వచ్చి అటు ఇటు ఉరుకుతుంది. ఎవరో ఒకరు వచ్చి దాన్ని తీసుకుపోయేదాకా ఆట ఆపుతారు. ఇట్లా చాలా సార్లు జరుగుతూనే ఉంటది. కానీ అక్కడ ఒక దగ్గర వాలీబాల్ టీంలా ఒక కుక్కను చేర్చుకున్నారు. అగో చూసిండ్లా, ఇసుకలా గుంజలు బాతి నెట్టు కట్టుకొని అంగిలిప్పి బీచ్ వాలీబాల్ ఆడదామని ముగ్గురు దోస్తులు రెడీ అయితే నేను కూడా ఆడతా అన్నట్లు వాళ్ళతో జట్టు కట్టింది ఈ కుక్క. ఆట అంటే ఉత్తగా బాల్ దూరం పోతే ఉరుక్కుంటా పోయి నోటితో పట్టుకొచ్చే టైప్ కుక్క కాదిది. లెక్క ప్రకారం ఆడే కుక్క, అందుకే వాళ్ళతోని సమానంగా ఆడింది. మనుషుల లెక్కనే బాల్ను ఎంతెత్తు ఎగిరేయాలి, నెట్ అవతల ఎట్లా పడేయాలి అన్నది బాగానే ప్రాక్టీస్ చేసినట్లున్నది. అందుకే తగ్గేదేలే అన్నట్లు బాగానే ఆడింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఆట మీద కుక్కకున్న పట్టును చూసి నెటిజన్లు పరేషాన్ అవుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఎంతో మంది పెళ్లికి పోయి ఉంటారు. పిల్ల ఇట్లున్నది, పిల్లగాడు అట్లున్నాడని అనే అంటారు. కానీ అదే గీడో పెళ్లి గడికి పోయి చూస్తే మస్తు షాక్ అవుతారు. ఎందుకు అంటే నేను చెప్పుడు కాదు, మీరే చూడుండ్రి. అవ్వా 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 అయినా గీ పిల్లగాడేంది బర్రెను పెళ్లి చేసుకుంటున్నాడు. అగ్గో చూడుండ్రి, బర్రె మెడల దాండేసిండు, ఈయన మెడల కూడా ఓట వేసుకున్నాడు, నుదుటి మీద బొట్టు కూడా పెట్టిండు, ఇంకా వీళ్ళకు ఒకరు దిష్టి కూడా తీస్తున్నాడు. అవ్వా ఇట్లా లగ్గమైన తర్వాత బర్రెతోని ఏడిపోదాం అనుకున్నాడు ఏమో గాని ఇక దాని మీద ఎక్కుదామని చూస్తే అయింది, మంచి పని అయింది. లేకపోతే మరి నోరు లేని మూగ జీవాలతో ఇట్లా పిచ్చి పనులేంది, కొంచెం వల్ల ఉండాలి కదా. అందుకే దీని మీద జంతు ప్రేమికులు కోపం చేస్తున్నారు. మరి వీనికి ఈ బర్రెను ఎందుకు లగ్గం చేసుకోవాలనిపించిందో, లేకపోతే సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇట్లా కావాలనే చేసిండో తెలియదు గాని ఇగో ఇట్లా కథలు పడ్డారు వీళ్ళంతా. ఆఖరికి మంచి పని అయింది. ఇంకా బర్రె కడపలో దొక్కితే ఏకంగా పేగులే బయట పడుతుండే, అప్పుడు తెలిసొచ్చు వీళ్ళకు. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయండి. కూటమి సర్కార్కు ముంగటున్నాయట కష్టాలు, ఇచ్చిన హామీలు తీరువనికి లేవట పైసలు. జనసేనకు తప్పిందట గుర్తుగండం, గిలాస గుర్తే పర్మనెంట్ అవుతుందని చేసుకుంటున్నారు సంబూరం. విశాఖపట్నంలో మళ్ళా పెట్టాలన్నట ఎలక్షన్లు, గల్లంత అయినాయట పాలు సారుగు పడ్డ లక్షల ఓట్లు. ఏపీలో షేయి పార్టీకి షాక్ ఇచ్చిర్రు పబ్లిక్, అసలు గా పార్టీ ఉన్నదన్నదే మరిచినట్టున్నారు ఓటర్లు.
పాతికేళ్ల వయసులో పోతున్నారు పార్లమెంటుకు, ఆదర్శం అవుతున్నారు ఎందరో యువతకు. ఇక ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.